అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా అది చెప్పింది చెప్తున్నావు. నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఒక ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాలు చేసినావు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదవి. చాతగాని దద్దమ్మ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావు. జైలు పోయావు, నెల్లూరు జైలు పోయావు, పిన్నెల్లిని పలకరించావు. రామకృష్ణారెడ్డిని చాలా మంచివాడు అంటావు, 4 సార్లు ఎమ్మెల్యేని అంటావు. మళ్ళా ఆయన ఈవీఎంలు పడగొట్టినాడు, తప్పేంటి? అక్కడ అన్యాయం జరుగుతుందని పోయినాడు, పరుగుట్టినాడు, తప్పేంటి అంటే ఆయన దొంగతనాన్ని నీవే ఒప్పుకొని నీవే ఇలా ఆయన కేసులు ఇరికించే పరిస్థితి తెచ్చావు. అందుకని నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి కొంతమంది చాతగాని దద్దమ్మ రౌడీలను పెట్టుకున్నావు. ఎమ్మడి అనిల్ కుమార్ లాంటి ఒక వెధవను పెట్టుకున్నావు. అంబటి రాంబాబు గంటకి ఎంత వస్తావని చెప్పి ఒక నీచుడు పెట్టుకున్నావు. బెల్లంపల్లి లాంటి చాతగాని దద్దమ్మ నాయన్ని పెట్టుకున్నావు. రోజా ఆ నోటికి అద్దుపద్దు లేదు, ఆడామేది కాదు, మహిళ కాదా మాకు అర్థం కావడం లేదు. ఇటు వాళ్ళని పెట్టుకొని దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? చంద్రబాబుపై సవాల్ ఇస్తున్నావా? చంద్రబాబును నీవు నెల్లూరులో పోయినప్పుడు వార్నింగ్ ఇస్తావా? చంద్రబాబుకి ఏమని వార్నింగ్ ఇస్తావు? ఏం చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడుకు జోలికి వచ్చినటువంటి ఏ నాయకుడు ఇంతవరకు బయటికి రాలేదు. సర్వనాశనం అయిపోతారు. చంద్రబాబు కథ నీకు తెలియదు. చంద్రబాబుకి ఎప్పుడైనా సరే పరిపాలన విధానం, ఓర్పు, సగనం ఆయన ఓర్పు ఎవరికీ లేదు. నీవు ఎంత అవమానపరిచినా ఓర్పుతో సహించాడు. ఇది నీకు చేతకాక చంద్రబాబునంత ఈజీగా ఎస్టిమేషన్ చేసుకుంటున్నావు. ఓ జగన్మోహన్ రెడ్డి, నీవు చంద్రబాబుకు వార్నింగ్ ఇంత మొగోడివి అడుగుతున్నా. నీవు నిజంగా మనిషివైతే ఈ రాష్ట్రానికి గల ముఖ్యమంత్రి చేశావు. నీవు నిజంగా ఒప్పుకోవాలి. ఇసుక దొంగతనం చేశావా లేదా? ఇసుక మాఫియాలను పెట్టావా లేదా? దొంగ లిక్కర్ అమ్మించి రాష్ట్ర పక్కన